నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 1వ తారీఖు వచ్చేసింది. సో పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఖజానా ఖాళీ అయిపోయింది. సో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించేశారు. ఇప్పుడేమో పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. దీన్ని తిరిగేసి అధికార పార్టీ అటు ప్రతిపక్షాలపై రుద్దేస్తోంది. సో దీనికి అంతటికీ కారణం ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలే అని చెప్పేసి ఈసీ ఏంటి అంటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెన్షన్లు అనేటువంటివి వాలంటీర్లు ఇవ్వద్దు అనేసి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో 1వ తారీఖు వచ్చేసింది. మొత్తం అందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఖజానాలో డబ్బులు లేకపోవడం ఒకటి, అండ్ వాలంటీర్లు ఒకవేళ ఇచ్చేటట్టు అయితే ఇవ్వద్దు అని చెప్పేసి ఈసీ ఆదేశాలు కూడా ఉన్నాయి. వాలంటీర్లు కూడా తీసుకెళ్ళి ఇవ్వలేరు. సో దీన్ని ఏంటి అని అంటే ఇటు విపక్షాలు చేసినటువంటి విమర్శల వల్లనే, ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శల వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళపైన తోసేస్తుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? మనం జగన్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి చూస్తే కూడా ఎప్పుడూ కూడా అప్పులు చేసి గవర్నమెంట్ నడిపాడే కానీ ఎక్కడా కూడా ఇన్కమ్ సృష్టించి నడిపింది అయితే ఎక్కడా కనపడలేదు మనకు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి నెల అప్పులు తీసుకురావటం, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం, మళ్ళా తర్వాత నెక్స్ట్ మంత్కి మళ్ళీ అప్పులు, అంటే ఎవ్రీ 10-15 డేస్కి అప్పుల మూలానే రాష్ట్రం నడిపించాడే కానీ ఎక్కడా కూడా ఆయన అభివృద్ధిలోకి పాల్పంచుకోలేదు. అభివృద్ధి చేస్తే దానిలో వచ్చే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దాన్ని మనం ప్రజలకు పంచవచ్చు అనే ఆలోచన కూడా అతనిలో లేకుండా ఉంది. సో దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్న దానికి ఆయన అనుభవిస్తున్నది కూడా. సో వాలంటీర్లకి తరపున మనం పెన్షన్స్ ఇంటికి పంపగలిగితే కొంచెం మనకు మళ్ళీ ఓటుకి నోటికి డబ్బు కూడా పంపడానికి అవకాశం ఉంటుందని ప్లాన్ చేసుకున్నాడు. అది ఫెయిల్ అయ్యింది. ఈసీ స్ట్రిక్ట్గా ఏం చెప్పిందంటే వాలంటీర్లతో పెన్షన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది. సో ఇప్పుడు ఆయన డైనమాలో ఉన్నాడు. సో ఏదంటే ఆయనకి ఏదైతే ముందుకు ఏదైనా ఒకటి ఆలోచిస్తే వెనక్కి 4 అడుగులు పడుతున్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడు అక్కడ పెన్షన్స్ వాలంటీర్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎలాగైనా ఇవ్వాలన్నా కూడా ఖజానాల్లో డబ్బులు లేవు. సో అప్పులు చేసే సోర్స్ లేదు, అప్పులు చేయలేడు. ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. దీన్ని విపక్షాల మీద నెట్టేసి వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళ మూలన మేము పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నాము, విపక్షాల మూలన మేము పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నాం, మీకు అందించలేకపోతున్నాం అనే బ్లేమ్ని వచ్చి అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికైతే గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడ అదే చేస్తున్నాడు కూడా, ప్రయత్నించడం కూడా కాదు కానీ కన్ఫామ్గా అదే చేస్తున్నాడు అతను. అతనికి ఏ ఇన్కమ్ సృష్టించేది తెలిస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అనేది కూడా ఆయనకు ఆ మాత్రం అవగాహన లేని సీఎంని ఇన్ని రోజులు ఏపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా భరించడం కష్టంగానే అనిపించింది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈసీకి తీసుకున్న ఈ నిర్ణయం అయితే చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచే ప్రతిదీ కూడా జగన్కి చేరువుగా వాలంటీర్లు ప్రతి విషయాన్ని కూడా చేరవేసే దానిలో ప్రజలకు కూడా ఒక భయభ్రాంతులకు గురి అవుతున్నట్టుంది. వాలంటీర్లను చూస్తే ఏదో భయపడే స్థాయికి విలేజెస్లో కానీ ఏంటంటే వాళ్ళకి ఫేవరిజంగా ఆ పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళ వరకు ఓకే, కానీ వేరే పార్టీకి సింపతి పర్లేన వాళ్ళు వేరే పార్టీకి ఇది ఉన్న వాళ్ళైతే అసలు ఏ విషయం మాట్లాడాలన్నా, వాళ్ళు ఓపెన్గా ఏదైనా డిస్కస్ చేయాలన్నా ఒక విలేజ్లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళకు ఒక భయం లాంటిది స్టార్ట్ అయింది. ఏదైనా నోరు తెరిచి ఏదైనా మాట్లాడామనుకోండి ఎక్కడైనా బయట మన పెన్షన్ అయిపోతుందో, మనకి ఇచ్చే స్కీమ్లు ఏమైనా అయిపోతాయో, సంక్షేమంలో వచ్చే ఇవి బెనిఫిట్స్ ఏమైనా అయిపోతాయనే భయంతో వాళ్ళు ఎక్కడా కూడా నోరు తెరిచే పరిస్థితి కూడా కనిపించలేదు ఈ మధ్య. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ నుంచి ఇది పెన్షన్స్ రద్దు చేయటం అనేది చాలా మంచి ఈసీ డెసిషన్ తీసుకోవడం జరిగింది అనేది మంచిగా అనిపిస్తుంది. సో అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేటువంటి దాన్ని, అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పకుండా ఎందుకు ఇలాగా విమర్శలు చేశారు ప్రతిపక్షాలు. సో దానివల్ల ఇప్పుడు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అనడం, అంటే ఒకవేళ డబ్బులు ఇచ్చేటట్టు ఉంటే అటు వాలంటీర్ని యూజ్ చేసుకుని పెన్షన్లు ఇస్తూ ఓ పక్క ఇలాగా మాట తీసుకోవడం, ఓటుకు ఇంత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎప్పటి నుంచి టాక్స్ వినిపిస్తున్నాయి, ఖచ్చితంగా ఎంత డబ్బులు ఖర్చు అయినా కానీ ఈసారి గెలవాలి అనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అక్కడ వాలంటీర్లు వాడుకుందాం అంటే ఆ ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు. సో అసలు అంటే ఉన్న విషయాలు చెప్పకుండా ఎందుకు ఇలాగ వేరే వాళ్ళ మీద మాట్లాడడం అంటారు? ఎందుకంటే ఎలక్షన్ రాబట్టి ఎలక్షన్ టైంలో
ఏదో ఒక బ్లేమ్ చేసి అపోజిషన్ పార్టీని నిందితులుగా చూపెట్టడానికో ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీ దగ్గర ఖజానాలో డబ్బులు ఉంటే నీ అనుకున్న వాళ్ళకందరికీ కాంట్రాక్టర్స్కి అందరికీ నువ్వు చెల్లించగలిగావు కదా, వాళ్ళకన్నీ ముందే ప్రిపేర్గా అప్పులు చేసేసావు, వాళ్ళకంతా చెల్లించగలిగావు. నువ్వు అదే అప్పు నువ్వు ముందే ఎందుకు చేసి రెడీ చేసి పెట్టుకోలేదు, నెక్స్ట్ మంత్ వస్తుంది కదా. సో ఇవంతా ప్రీ ప్లాన్డ్గానే ఏం చేశాడంటే అపోజిషన్ మీద నెట్టడానికి, వాళ్ళకి డబ్బులు పంచకుండా ఉండటానికి, వాలంటరీ ఇది ఎవరికైతే ఫంక్షన్స్ వెళ్తాయో వాళ్ళకి పంచకుండా ఉండటానికి చేసిన ప్రయత్నం అనేది పక్కాగా మనకి ఇక్కడ కనపడతానే ఉంది. ఆయన వేసిన స్కెచ్చే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మూలాన నేను ఇవ్వలేకపోయాను, అపోజిషన్ మూలాన అని చెప్పి ప్రజల్లోకి చెప్పుకోవటానికి ఆయనకి ఛాన్స్ దొరికిందని అనుకుంటున్నాడు. ప్రజలకు అన్నీ తెలుసు కదా, ఎందుకు తెలియవు? ఇప్పుడు అనుకున్న అతనైతే నువ్వు ఎలాగైతే కాంట్రాక్టర్లకు అందరికీ నువ్వు ఇచ్చేసుకున్నావో డబ్బులు, ఈ ఫంక్షన్స్ కూడా నువ్వు ఎట్లా ఆపగలిగేది ఇది ఉండేది కాదు కదా, నువ్వు ముందే రెడీ చేసి పెట్టుకొని ఉండొచ్చు కదా. సో నువ్వు రెడీ చేసి పెట్టలేదు. సో ఇప్పుడు అపోజిషన్ మీద నెట్టడము, వాలంటీర్లని వాళ్ళని పంపించద్దు అని ఈసీ ఎప్పుడైతే చెప్పారో సో ఆ షాక్లో కొంచెం ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వెళ్ళి ఓటుకి డబ్బులు ఇవ్వటానికి ఆయనకి కన్వీనియంట్గా, అందుకోసమే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చుకుంది కానీ అన్నీ పెట్టుకుంది కానీ పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది కూడా వాలంటీర్స్ని దానికోసమే. కానీ ఇప్పుడు ఏదైతే అనుకొని ఆయన ప్లాన్ చేసుకుని వాలంటీర్లతో చేయించుకుందాం అనుకున్నాడో అక్కడే రివర్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని ఓట్ పోలింగ్ దగ్గర కూడా రావద్దని ఈసీ ఆంక్షలు పెట్టడమే కానివ్వండి, వాళ్ళ ఇప్పుడు ఎన్నికల విధులు అసలు నిర్వహించద్దు వాలంటీర్లు అని చెప్పేసి ఈసీ స్ట్రాంగ్గానే చెప్పింది. కానీ అయినా కానీ కొన్ని చోట్ల వాలంటీర్లు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. సో అలా విధులు నిర్వహిస్తూనే ఓటుకి ఇంత అని చెప్పేసి డబ్బులు కూడా పంచచ్చు, ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు ఇస్తారు కదా అనేటువంటి ఆలోచనలో ఉంటారు కదా అనేది కూడా వైసీపీ నాయకులు ఉంది అనేది ప్రతి చోట వినిపిస్తుంది. ఇప్పుడు పోలింగ్ కూడా దగ్గర కూడా ఆ సరౌండింగ్లో కూడా కనపడకూడదు, ఒకవేళ కనపడితే ఫొటోస్ తీసి కేసు పెడతామనేది కూడా ఈసీ గట్టిగా వార్నింగ్ చేసినా కూడా అక్కడక్కడ చెదురుమారి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇంకా కేసులు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇక ఏప్రిల్ వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టడం కూడా స్టార్ట్ అవుతాయి. ఈసీ పెట్టిందంటే వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో నుంచి వెళ్ళే ఎలక్షన్ కమిషన్ కాబట్టి వాళ్ళ మీద పడ్డ కేసులు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది వాలంటీర్ల భవిష్యత్తు కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. వాళ్ళు ఏదైనా గవర్నమెంట్కి ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కాదు వెళ్ళాల్సింది వాలంటీర్లు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అప్పులు అనేది చేసి గవర్నమెంట్ నడపడానికి ట్రై చేస్తున్నాడే కానీ ఆ అప్పులు కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫంక్షన్ కూడా ఇవ్వలేడు, వాలంటీర్లకు కూడా వాళ్ళకు కూడా ఇంకా జీతాలు ఏమీ ఉండకపోవచ్చు. అన్నీ అయిపోయినాయి. ఆయన చేసిన స్కీములు కానీ స్కాములు కానీ అన్నీ ఇంకా బయట వచ్చే రోజులు వచ్చేసాయి. ఇంకా గత 1 month ఆపద్ధర్మ సీఎంగా ఉంటాడు కానీ ఇంకా తర్వాత ఆయనకు ఆ ఛాన్స్ కూడా ఉండే ఆస్కారం లేదు. అవును. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత కొత్తగా మీరు అన్నట్టు అప్పులు చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో లాస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే బటన్ నొక్కి ఆసరాకు సంబంధించి కొంతమంది మహిళలకు కూడా డబ్బులు ఇచ్చేది ఉంది. సో అది బటన్ నొక్కడమే జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎవరి అకౌంట్లో కూడా డబ్బులు పడలేదని చెప్పేసి ప్రతి చోట మహిళలు దీని గురించి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు 1వ తారీఖు కూడా వచ్చేసింది, పెన్షన్లు కూడా ఇవ్వాల్సి ఉంది. సో ఇద్దామంటే వాళ్ళ దగ్గర ఖజానాలో నిల్లు ఉంది, డబ్బులు ఏమీ లేవు. సో అది చెప్పకుండా సో ప్రతిపక్షాలు ఇలా విమర్శలు చేయడం వల్ల డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, వాలంటీర్ల నుంచి పంపించలేకపోతున్నాము అంటున్నారు. వాలంటీర్ల చేతి పంపించలేకపోయినా డైరెక్ట్గా అకౌంట్లో కూడా వేసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకంటే ఈసీ కూడా చెప్పింది ప్రత్యామ్నాయ ఏవైతే మార్గాలు ఉంటాయో అవి వెతుక్కోండి అని. మరి ఏం చేస్తారో చూద్దామండి. 1వ తారీఖు వచ్చింది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, లత గారు. థ్యాంక్ యూ.